ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ 23rd రోజు చేస్తూ ఉంటాము. ఈరోజు మనకి మీ అందరికీ స్కూల్కి సంబంధించిన బుక్స్ డొనేట్ చేయడానికి భరత్ గారు ఈరోజు రావడం జరిగింది. కేబీకే గ్రూప్ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎస్, ఈరోజు మనకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఇస్ సోషల్ ఆర్గనైజేషన్. లయన్స్ క్లబ్ ఏంటంటే డిఫరెంట్ సర్వీస్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. బ్లడ్ క్యాంప్స్, డొనేషన్స్, ఎడ్యుకేషన్ సంబంధించినవి, పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించిన అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఈరోజు మనకి ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మనోహర్ రెడ్డి సార్ వచ్చారు. అందరూ ఒకసారి మనోహర్ రెడ్డి సార్ అండ్ ఆల్సో మనకి యోగ నారాయణ గారిని ఇంటర్నేషనల్ యోగా కోచ్, అందరికీ యోగా నేర్పిస్తుంటారు. ఇప్పటికీ 1,00,000 మందికి పైగా యోగా నేర్పించారు. సార్ దుబాయ్లో ఉంటాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అందరూ ఒకసారి వెల్కమ్ చేద్దాం. నెక్స్ట్ మనకి వైష్ణవి మ్యామ్ ఉన్నారు. వైష్ణవి మ్యామ్ కేబీకే దానికి మేనేజింగ్ డైరెక్టర్గా చేస్తున్నారు. వెల్కమ్ వైష్ణవి మేడం ఆల్సో. సో మనము ఈరోజు ఇలా మనం ఒకసారి భవికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ కొడదాము. ఇలాంటి మంచి ఇనిషియేటివ్ భరత్ గారు చేస్తున్నందుకు ఒకసారి అందరూ క్లాప్ ఫర్ భవి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒకేషన్లో మనోహర్ రెడ్డి సార్ని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాయ్, హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేశారా? లంచ్ ఇక్కడే కదా, స్కూల్ దగ్గరే కదా? రోజు మంచిగా పెట్టుకున్నారా స్కూల్లో? గుడ్ 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 గుడ్. మరి ఈ నోట్బుక్స్ మీకు ఆల్రెడీ స్కూల్లో ఇచ్చారా? ఇచ్చారు కదా కొన్ని నోట్బుక్స్. దానికి సపోర్ట్గా మరి ఈరోజు మన పాప బర్త్డే సందర్భంగా మన సారు అండ్ మేడం వాళ్ళు మరి మీ స్కూల్లో సెలెక్ట్ చేసుకొని మీకు ఏదో కొంత సపోర్ట్గా చేద్దామనే ఆలోచనతో ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రతి నెల మరి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డీజే ఎంటర్ప్రైజెస్ తరఫున మరి వాళ్ళ సంస్థ తరఫున మరి వాళ్ళు చేయడం నిజంగా చాలా ఆనందాలు. ఫ్రెండ్స్, మన మధ్యలో ఫ్రెండ్సా కాదా? ఫ్రెండ్స్ కదా. మరి మీరు కూడా ఇప్పుడు చాలా సిస్టమేటిక్గా టీచర్స్ అలాగే మీ పేరెంట్స్ ఇంటి దగ్గర చెప్పిన మాట ప్రతి మాట విని, అలాగే టీచర్స్ స్కూల్స్లో ఏం చెబుతున్నారో అదంతా నేర్చుకొని మనకి ఈ టైంలో మనము చదువు గురించి బాగా శ్రద్ధ ప్రయిస్తే నెక్స్ట్ మీరు ఇలా మన భవిమల ఫాదర్ లాగా ఇక్కడ నిలబడి మిగతా చిన్నపిల్లలకి ఇచ్చే స్టేజ్ దాకా మీరు ఎదగాలి. మీరు అలా ఎదిగితేనే మీ తల్లిదండ్రులు అలాగే మీరు చదువు చెప్పిన గురువులు కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు. కాబట్టి మీరు చాలా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామమ్మా. లాంగ్ లివ్ లైఫ్. సో ఇక అందరి పేర్లు చెప్పారు, మరి సార్ పేరు చెప్పలేదు కదా, మీరు ఎవరు అడగట్లేరు. సార్ వచ్చేసి నిఖిల్ గుండా గారు. మీరు ఇప్పుడు ఒకసారి వెల్కమ్ చెప్పండి సార్ కూడా. మీరు అందరు ఏఐ గురించి విన్నారా? ఏఐ విన్నారా? ఓకే. సో మీకు చిన్నగా చెప్తాను. మీకు మొబైల్ ఫోన్ ఉందా? మొబైల్ ఫోన్ వాడతారా? తెలుసు కదా. ఒకప్పుడు మొబైల్ ఫోన్ లేదు, ఇప్పుడు వచ్చింది మొబైల్ ఫోన్. ఒకప్పుడు మొబైల్లో మనం వద్దాలి, ఇప్పుడు మొబైల్లో మనం చెప్తే పని చేస్తుంది. ఓపెన్ ద ఫోన్ అంటే ఓపెన్, లేదా వీడియో అంటే లేదా వీడియో చేస్తూ ఉంటాం. దాని నెక్స్ట్ లెవెల్ ఏఐ అన్నమాట. ఏం కావాలన్నా కానీ ఒక మాటతోటి, ఒక వాక్చాతంతో, ఒక సెంటెన్స్ తోటి చేసేయచ్చు. రోబోట్స్, మీకు రోబోట్స్ ఐడియా ఉన్నాయి కదా, రోబో సినిమా చూసి ఉంటారు కదా. సో రోబో లెక్క అనుకోండి. సో అవన్నిటికి కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు సార్. సో మీరు సార్ని మళ్ళీ చూస్తుంటారు. ఇవన్నీ మీ భవిష్యత్తులో పనికి వచ్చేది డెఫినెట్గా సార్ వీడియో మీకు చూస్తుంటారు. ఓకే. అండ్ మీ అందరికి కూడా సక్సెస్ అవ్వాలని, షుడ్ హ్యావ్ గుడ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అని కోరుకుంటూ నేను నిఖిల్ సార్కి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవ్రీ మంత్ 23rd డిఫరెంట్ యాక్టివిటీ చేస్తున్నారు. భరత్ సార్ అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్, నాకు కానీ ఎవరికైనా కూడా. నార్మల్గా ఒక కంపెనీ ఒక ఎంప్లాయ్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 14 కంపెనీస్ పెట్టారు భరత్ సార్. 14 కంపెనీస్ పెట్టి ఎవ్రీ మంత్ ఇలా కేబీకే వెల్ఫేర్ గ్రూప్, కేబీకే గ్రూప్ మీ బుక్ వెనకాల చూస్తే
అన్ని సార్ వాళ్ళ కంపెనీస్. ఇక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ ఉందా, మీకు ఐడియా ఉందా? నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర పెద్ద బిల్డింగ్ ఉంటుంది సార్ వాళ్ళ కంపెనీ. మోర్ దాన్ 200+ ఎంప్లాయీస్ ఆల్రెడీ పనిచేస్తున్నారు. మీరందరూ కూడా సార్ చెప్పినట్టు మీరందరూ కూడా మంచిగా అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని టైం వేస్ట్ చేయకుండా ఫోన్ని ఎక్కువ వాడకుండా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీక్ పోతే బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్దాము. మీరు అందరూ కూడా లైన్గా వస్తారు సార్, లైన్గా వచ్చేసేయండి. విల్ డూ ద బుక్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ యూ.